శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని 3వ భాగంలో ఉన్న గీతావాక్యములు 141, 142 గురించి చెప్పుకుందాం. 141. ఎందుకు దేవుడు అంతా లెక్కై ఉన్నాడు, ఎక్కడ లేడు స్వామి, సర్వము జగన్నాథము. సోంపల్లి వారు అన్నారు స్వామి, ఎక్కడ లేడు స్వామి, భగవంతుడు వస్తాడు స్వామి, 3 రూపాయలు ఇస్తాడు వారికి. తప్పు చేసిన వారిని కొట్టి 3 రూపాయలు ఇచ్చినాడు దేవుడు వారికి. వారి ఇంటికాడ నుండి దేవుడు పోయినాడు. ఈ వాక్యం యొక్క అర్థం: దేవుడు విశ్వవ్యాప్తంగా ఉన్నాడు. దేవుడు లేని చోటంటూ లేదు. ఈ ప్రపంచము సర్వము ఈశ్వరమయం. ఈ విషయమును ఎందరో జ్ఞానవంతులు మనకి తెలిపి ఉన్నారు. భగవంతుడు మనకు 3 విధాలుగా దశలను కల్పించి ఉన్నాడు. అవేంటంటే: 1. సత్వగుణంతో కూడిన శైశవ దశ. 2. రజోగుణముతో కూడిన యవన దశ. 3. తమో గుణముతో కూడిన వార్ధక్య దశ. ఈ 3 దశలలో మానవుడు 2వ దశ యందు, 3వ దశ యందు మొదటి దశను ఆచరణలోకి తెచ్చుకున్న నాడు వారికి భగవంతుడు ప్రపంచమంతటా దివ్య దర్శనమును ఇస్తాడు. ఇలా కాక రజోగుణం తోడను తమోగుణంతోనూ పీడింపబడి తప్పులను చేయువారికి వారి వారి కర్మలను అనుసరించి సుఖ దుఃఖములను కలుగజేసి జనన మరణములను కల్పిస్తూ ఉంటాడు. అట్టి సమయంలో మాయామోహితులగు మానవులు తమ ఇంటి నుండి భగవంతుడు పోయినాడని, అంటే భగవంతుడు లేడని వాపోతుంటారు. 142. స్వామి ఇంక లేరు స్వామి, సర్వము బీరము వస్తాది స్వామి, మంత్రము కలుగుతాది, సద్గురునము 12 ఇస్తారు స్వామి. ఈ వాక్యం యొక్క అర్థం: మానవునికి మరణము సంభవించినప్పుడు అందరూ దుఃఖమును పొందుతారు. కానీ మరణించినటువంటి మానవుడు కర్మవశమున సద్గురువుని ఉపదేశం వలన భగవంతుని నామము పలుకగలిగితే అట్టి మానవునికి మరు జన్మంటూ ఉండదు. ఎవరైతే సద్గురువుని ఉపదేశం వలన భగవంతుడి నామమును పలుకగలిగితే వాళ్ళకి మరు జన్మలో 12 విధములైన విశేషములైన భగవంతుడు యథాక్రమముగా తగినంత అనుగ్రహిస్తాడు. భగవంతుని నామస్మరణ చేయడం వలన వచ్చే ఫలితం అంతా ఇంత అని చెప్పలేము. తప్పకుండా ప్రతినిత్యం భగవన్నామస్మరణ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇంతటితో ఈ గీతావాక్యం యొక్క అర్థం పూర్తయింది. తరువాయి భాగంలో మనం గీతావాక్యం 143 గురించి చెప్పుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.